తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఏర్పాటైన కేకే కమిటీ ఆధ్వర్యంలో మరి యొక్క హైదరాబాద్లోని అమరవీరుల జ్యోతి కేంద్రంగా ఈ నెల 6వ తారీఖు నుంచి జరుగుతున్న మరి సంప్రదింపుల ప్రక్రియలో మేము 6వ తారీఖున మరి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థుల పక్షాన మేము పాల్గొని మేము పలు సూచనలు చేయడం జరిగింది. ఈ ప్రక్రియ 6వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ, 7వ తారీఖు నాడు కాకతీయ యూనివర్సిటీ, మరి ఈ రోజు 8వ తారీఖు నాడు మరి తెలంగాణలో మిగిలిన మరి శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, అదేవిధంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, ఈ సెంట్రల్ యూనివర్సిటీ, అదేవిధంగా ఇప్లు యూనివర్సిటీ, ఈ అందరు విద్యార్థులతోని మరి కమిటీ ఈ పలు సూచనలు స్వీకరించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆనాటి ఓఈ జేసీ, తెలంగాణ జేఏసీ పిడమర్తి రమణ ఆధ్వర్యంలో ఆనాటి జేఏసీ కన్వీనర్ గా మేము పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా మరి మా పక్షాన, మా విద్యార్థుల పక్షాన మరి మా విద్యార్థి లోకాన్ని మాటలు అనుసరించి ఆనాడు తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మరి మా మాటను అనుసరించి ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులను, అదేవిధంగా మరి వివిధ ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, అదేవిధంగా ఆర్టీసీ సంఘాలు, అదేవిధంగా సింగరేణి సంఘాలు, వీరందరూ కూడా మా పిలుపును అనుసరించి ఆనాడు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి వీరికి సంబంధించిన మరి పలు సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థి నాయకుల పక్షాన మేము విద్యార్థి నాయకులుగా మరి మీరు మేనిఫెస్టో కమిటీలో మరి 250 గజాల భూమి ఇస్తానన్నారు కాబట్టి ఆ మాట నిలుపుకోండి. కానీ మేము విద్యార్థి నాయకులుగా ఏం చెప్పామంటే, మేము ఆనాడు ఉన్నతమైన ఉద్యోగాల కోసం ఓయిలో అడుగుపెట్టాం కాబట్టి మా ఉద్యమం ద్వారా మా విలువైన జీవితాన్ని, మా ఉద్యోగాలను కోల్పోల్సి రావడం జరిగింది. కాబట్టి మా విద్యార్థుల కోసం, ముఖ్యంగా ఈ తెలంగాణలో ఉన్న విద్యార్థి జేఏసీ విద్యార్థులు ఎవరైతే కేసులున్నాయో వారి కోసం ప్రత్యేకమైన ఉద్యోగ నోటిఫికేషన్ ఏర్పాటు చేయవలసిందిగా, అదేవిధంగా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ కల్పించవలసిందిగా మేము సూచనలు చేయడం జరిగింది. రెండో అంశం, రాజకీయంగా ఎవరైతే విద్యార్థికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్లకు గత ప్రభుత్వం కొన్ని నామినేట్ పదవుల్లో పోస్టులు ఇచ్చింది. కాబట్టి మిగతా వాళ్లకు ఈ పార్టీ కూడా, ఈ ప్రభుత్వం కూడా నామినేట్ పదవుల్లో నియమించాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ ఉద్యోగాలు, ఈ నామినేట్ పదవులు రాజకీయాలు కోరుకోవడం లేదో అలాంటి వారి కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక 1000 కోట్లతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలను మంజూరు చేయాల్సిందిగా మేము సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఒక పెన్షన్ విధానం కూడా మా అందరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, అదేవిధంగా ప్రజలు, వివిధ సంఘాలు, జర్నలిస్టులు, అందరి కోసం కూడా మరి ఒక జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల కంటే మరి అక్కడికంటే తలమానికంగా మెరుగైన పెన్షన్ గాని ఇతర సంక్షేమ పథకాలు అందించాల్సిందిగా మా ఓఈ జేసీ నాయకునిగా నేను ఈ కమిటీ వారికి సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా చివరిగా ఏం కోరుకున్నామంటే, ఈ ఉద్యమకారులకు గుర్తింపు కోరుకుంటా ఉన్నాం. ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో గాని, అదే తెలంగాణ సాయుధ పోరాటంలో గాని ఎవరైతే పాల్గొని గుర్తింపు పొందారో వారికి ఇచ్చే విధంగా గౌరవాన్ని కల్పించి మరి 15 ఆగస్టు 26 జనవరికి వీరిని ప్రత్యేకంగా ఆహ్వానించి వీరికి సన్మానం చేయవలసిందిగా మేము ఆ కమిటీ వారికి సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా మరి కేసులు కాకుండా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న చాలా మంది ఉన్నారు. పేపర్ కటింగ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీరి కోసం, గుర్తింపు కోసం ప్రత్యేకంగా ఆనాడు ఎవరైతే ఉద్యమం మేము చేశాం, ఓఈ జేసీ గాని, టీఎస్జేసీ గాని, వివిధ ప్రజా సంఘాలు గాని, ఆ సంఘాల యొక్క ప్రతినిధులను ముందడబెట్టి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఈ ఎవరైతే కేసులు లేవో, పేపర్ కటింగ్ లేవో, క్రియాశీలకంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళని గుర్తించి వారికి కూడా న్యాయం చేయవలసిందిగా మేము ఈ కమిటీ గారికి సూచనలు చేయడం జరిగింది. కాబట్టి మేము చివరిగా ఈ కమిటీకి ఏం సూచించామంటే, ఈ యొక్క గుర్తింపు ప్రక్రియను, ఈ సూచన ప్రక్రియను ఈ ఆగస్టు 15 లోపు పూర్తి చేసేయాల్సిందిగా మేము ఈ కమిటీకి సూచన చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే జనవరి 26వ తారీఖు వరకు ఈ యొక్క ఉద్యమకారుల గుర్తింపు కమిటీని పూర్తి చేసి ఉద్యమకారులకు సత్వర న్యాయం చేయాల్సిందిగా ఈ కమిటీకి సూచనలు చేయడం జరిగింది. జై తెలంగాణ.